నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెంలో జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులైతే వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. మరి ఈ సెలబ్రేషన్స్ పై ఆయన ఏ విధంగా స్పందించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, నిన్న లోకేష్ గారి బర్త్డే సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులైతే వినూత్నంగా ఆయనకి సెలబ్రేషన్స్ చేసి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. సార్, దీనిపైన ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇటువంటి విషెస్ అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, కానీ విద్యార్థులు చాలా విలువైన టైం, ఇటువంటి టైం వేస్ట్ చేయకూడదని చెప్పి యాజమాన్యానికి తెలిపారు. అదే విధంగా ఇటువంటివి పునరావృతం కాకూడదని కూడా ఆయన చెప్పారు. సార్, మరి అసలు ఆయన నిరాడంబరతనానికి ఇది ఒక ఉదాహరణ కిందగా మనం చూసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నారా లోకేష్ మొదటి నుంచి కూడా అంతే. ఎక్కడా కూడా ఊరికే ఏదో పబ్లిసిటీ కోసం మామూలుగా మనం చూస్తుంటాం కదా, చాలా మంది నాయకులు పబ్లిసిటీ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. పబ్లిసిటీ కావాలి, రోజు ప్రజల్లో ఉండాలి అంటే పబ్లిసిటీ చేసుకోవాలి అన్న ఉద్దేశంలో ఉంటారు. నారా లోకేష్ మొదటి నుంచి కూడా తన వర్క్ని నమ్ముకున్నాడు తప్ప ఎక్కడా కూడా వీళ్ళందరూ వచ్చి ఇట్లా చేయాలి, గ్రీటింగ్స్, నా బర్త్డే గ్రీటింగ్స్, ఆయన అసలు రావద్దని చెప్పాడు. ఎవరిని కూడా రావద్దని చెప్పాడు. ఇప్పుడే కాదు, అంటే అధికారంలో ఉన్నప్పుడే కాదు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన పద్ధతి ఇదే. ఆయన ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, అందుకని పిల్లల్ని కష్టపెట్టి ఏదో మంచి గుడ్ లుక్స్లో ఉండాలి, మంత్రితోటి గుడ్ లుక్స్లో ఉండాలి అని చెప్పి ఎవరో ఆఫీసర్లు అవి ఇటువంటి పనులు చేయిస్తూ ఉంటారు. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకోవాలి, కానీ వేరే విధమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ అభిప్రాయం. అందుకనే ఆ స్కూల్ వాళ్ళకు కూడా చెప్పాడు, ఇటువంటి పనులు చేయమాకండి, థ్యాంక్స్, మీరు బర్త్డే విషెస్ చెప్పారు, థ్యాంక్స్, కానీ ఇటువంటివి చేయమాకండి, పిల్లల్ని కష్టపెట్టమాకండి, అటువంటి వాళ్ళని పిల్లల టైం వృధా చేయమాకండి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ట్విట్టర్లో స్పందించడం చూస్తే నాకైతే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ పబ్లిసిటీ కోసం అధికార యంత్రాంగాన్ని లేకపోతే పార్టీ యంత్రాంగాన్ని వాడుకునే మనుషులున్న ఈ రోజుల్లో నాకు అట్లా చెయ్యొద్దండి, దయచేసి థ్యాంక్ యూ, పిల్లలకి థ్యాంక్స్ చెప్పండి, బట్ అటువంటివి ఇంకా రిపీట్ చేయొద్దు అని చెప్పాడు. అంటే నారా లోకేష్ ఇప్పుడు మొదటిసారి కాదు, చాలా సందర్భాల్లో ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ ఎక్కడా కూడా పబ్లిసిటీ రాదు. మనం చాలామందిని గతంలో కూడా నేను చూశాను సార్, ఈయన మంత్రిగా సచివాలయంలోకి వెళ్తే చైర్కి కూడా మొత్తం ఏర్పాటు చేశారు సార్. అంటే నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పి అక్కడే అందరితో తీయించడం కూడా చూసాము. ఏంటి సార్ అసలు ఆయన వ్యక్తిత్వం? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటివన్నీ కాదు, మనం చేసే పనిని బట్టి ప్రజలు గుర్తించాలి అనేది ఆయన కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది గల్ఫ్ బాధితుల్ని ఆయన సేవ్ చేశాడు. అంటే అక్కడక్కడ ఇరుక్కుపోయి వాళ్ళు ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ఎక్స్లో పోస్ట్ పెడితే, లోకేష్ గారు మమ్మల్ని సేవ్ చేయండి అని పోస్ట్ పెడితే ఈయన విడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆయన సబ్జెక్టు కిందకి రాదు కదా, కాకపోయినా సరే ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను సహాయం అడిగారు, నేను చెయ్యాలి అని ఒక ఆ ముందరికి వచ్చి ఆ పని చేసే విధానం ఇది ఒక్కటే కాదు. అంటే మామూలు అంతకు ముందర కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి అనేది ఒకటి తీసుకొచ్చి, అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ద్వారా హెల్ప్ చేయలేడు కదా, అందుకని పార్టీ ద్వారా హెల్ప్ చేయటం. అసలు కార్యకర్తలకి ఇట్లా బీమా, ఒక ఇన్సూరెన్స్ ఇది పెట్టడం, పాలసీ పెట్టడం, ఆ పాలసీ పెట్టడం వాళ్ళకి హెల్ప్ చేయటానికి అన్నమాట. పార్టీ ఆ ప్రీమియం కడుతుంది. వాళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు, అంటే వాళ్ళకి కొన్ని నామ్స్ ఉన్నాయి, అందులో ఆ మరణం జరిగితే కార్యకర్త అయినా చనిపోతే వాళ్ళని వెంటనే ఆదుకోవటానికి ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. ఏదైనా ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో మనం చూసాం కదా, చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మర్డర్లు చేశారు, చాలా అసలు ఓళ్ళ నుంచి వెళ్ళగొట్టారు. మామూలు మాచర్ల లాంటి నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే
మనం తోట చంద్రయ్య అనే అతన్ని మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభిమాని. నువ్వు జై చంద్రబాబు అంటే నీ గొంతుకు వస్తావు. నువ్వు ఒక్కసారి నువ్వు జై జగన్ అను అంటే నేను జై జగన్ అని అనే సమస్య లేదన్నాడు. జై చంద్రబాబు అంటూనే ఉన్నాడు, గొంతు కోసేశారు. ఆ సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి తోట చంద్రయ్య పాడే మోసాడు. అంటే తండ్రి నుంచి ఏమి నేర్చుకుంటాం, మనం నేర్చుకునేవి ఇవే కదా. అట్లా లోకేష్ తన తండ్రి నుంచి ఇటువంటి విషయాలే నేర్చుకున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక సందర్భంలో ఈయన సీఎం కదా, ఈయనకి అంటే మొత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. ఫస్ట్ శాసనసభాపక్ష సమావేశం జరిగితే ఈయన ముఖ్యమంత్రి కదా అని పెద్ద కుర్చీ వేశారు. డిప్యూటీ సీఎంకి అంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక చిన్న కుర్చీ వేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆమె ఎంపీ కూడా, ఆమెకు ఒక చిన్న కుర్చీ వేశారు. ఈయన ముఖ్యమంత్రి కదా అని పెద్ద కుర్చీ వేస్తే చంద్రబాబు నాయుడు ఆ కుర్చీ తీసేయించాడు. మేము ముగ్గురం కాన్స్టిట్యూంట్ పార్టీలో, మేము భాగస్వామి పక్షాలం అని మామూలు వాళ్ళకి ఏ కుర్చీ అయితే వేశారో ఆ కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా చూడటానికి చాలా చిన్న చిన్న విషయాల్లాగా కనపడతాయి, కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే నాయకుడి గొప్పతనం తెలుస్తుంది. కూర్చునే కుర్చీని బట్టి కాదు నాకు వాల్యూ రావాల్సింది, నేను చేసే పనులు బట్టి రావాలి అని చంద్రబాబు నాయుడు ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అదే తరహాలో లోకేష్ కూడా కార్యకర్తల సంక్షేమ నిధి అవే కాకుండా ఎవరు వచ్చి సహాయం అడిగినా కానీ చేసేస్తాడు. ఆయన సహాయం చేసేటప్పుడు ఫోటోలు తీయించుకోవటం, ఆ ఫోటో పబ్లిసిటీ చేయించడం, ఇటువంటి పనులు చేయడు, ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఎవరన్నా ఫోటో తీసినా పక్క జరిగి అంటాడు. మీకు ఈ లోకేష్ అనే నాయకుడికి అంటే కమిట్మెంట్ లేకపోతే అన్ని గంటల పాటు అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం, కొన్ని గంటల పాటు అట్లా నిలబడి ఉంటాడు. ఒక 4-5 గంటలు ఎంతమంది ప్రజలు ఉంటే అంతమంది క్యూలో వచ్చి వాళ్ళ సమస్య చెప్పి వినతి పత్రం ఇచ్చే వరకు ఉండి మొత్తం వాళ్ళదంతా విని ఆ సమస్యల్ని పరిష్కారం చేసేదాకా ఫాలోఅప్ చేస్తాడు. ఆయన దానికోసం అని చెప్పి ఒక టీం పెట్టుకున్నాడు, లోకేష్ టీం అని. ఆ టీం మెంబర్లు వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్, ఎట్టి పరిస్థితుల్లో సమస్య సాల్వ్ చేయాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే వాళ్ళు కింద మీద పడి మొత్తం అఫీషియల్ అయితే అఫీషియల్గా, లేకపోతే అన్అఫీషియల్ పార్టీ సైడ్ నుంచి అయితే పార్టీ సైడ్ నుంచి, లేదు వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలంటే ఆర్థిక సహాయం చేయటం, ఇటువంటి పనులన్నీ చాలా ఆయన చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ పబ్లిసిటీ కావాలని కోరుకోడు. ఎవరో ఒక వ్యక్తిని గల్ఫ్లో కాపాడాడు, అంటే తీసుకొచ్చి ఆయన్ని దించాడు. వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా అతను అనుకుంటా, వచ్చిన తర్వాత ఎక్కడ లోకేష్ పేరు చెప్పలే, నాకు ఇట్లా నాకు ఇబ్బంది పడ్డది, నేను వచ్చాను అది ఇదని అట్లా చెప్పాడు, ఏదో టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ అనమాట. లోకేష్ పేరు ఎక్కడ చెప్పకపోతే ఎవరో వెళ్ళి చెప్పారట లోకేష్కి, ఇట్లా మీ పేరు చెప్పలేదండి అంటే, నా పేరు ఎందుకు చెప్పటం, అది నా బాధ్యత, నేను చేశాను అని అన్న సందర్భం నాకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే సింప్లిసిటీ. నీకు ఎంత నాయకుడిగా ఎదగాలి అంటే పబ్లిసిటీ తోటి నాయకుడిగా ఎదగటం కాదు, చేసే పనితోటి నాయకుడిగా ఎదగాలి. చేసే పని మనం చాలా పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే, చిత్తశుద్ధితో చేయగలిగితే ప్రజలు ఆదరిస్తారు అనేది అది ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన ప్రిన్సిపల్. అందుకనే మీకు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ అదే మంగళగిరి అసెంబ్లీలో 91,000 ఓట్ల మెజారిటీ తోటి గెలవటం అంటే అది మామూలు విషయం కాదు. వేరే వాళ్ళెవరు కూడా ఊహించలేరు. అటువంటి విజయాన్ని మంగళగిరి నియోజకవర్గం నుంచి అందుకోవటమే కాదు, అక్కడ ఆయన చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ కూడా అంటే చిన్నవి. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వీధుల్లో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, టీ బండి ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి, మాకు ఇంట్రెస్ట్ ఉందండి, మేము చేసుకోగలుగుతామండి, మేము కష్టపడతామండి, 24 గంటలు కష్టపడతాము అంటే వాళ్ళకి ఒక బండి తయారు చేయించి ఇచ్చేస్తాడు.
వాళ్ళకి కావాల్సింది ఆ బండే. నీకు ఆర్థిక సహాయం కూడా వాళ్ళకి అక్కర్లా. నీకు ఆర్థిక సహాయం ఇస్తాను అంటే డబ్బులు ఎంతకాలం ఇవ్వగలుగుతారు ఎవరికైనా కానీ. వాళ్ళకి ఆ పర్మనెంట్ అసెట్ వాళ్ళకి కల్పించటం ద్వారా వాళ్ళ జీవనోపాధిని వాళ్ళే వెతుక్కునేలాగా చేస్తాడు లోకేష్ దగ్గర ఉన్న స్పెషాలిటీ అది. అందుకని ఆ స్పెషాలిటీ ప్రకారం అతను ఎంతోమందికి అవన్నీ ఇవ్వటం, అటువంటి చేతి వృత్తుల వాళ్ళకైతే పరికరాలు ఇచ్చేస్తాడు, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ ఇన్పుట్స్ అవన్నీ ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు అవన్నీ చేయటం అనేది నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ప్లస్ పార్టీ కార్యకర్తలను అయితే ఎక్కడా కూడా నువ్వు పార్టీ కార్యకర్తవి అనడు, నా కుటుంబ సభ్యుడివి అని. చంద్రబాబు నాయుడు అంతే అంటాడు, భువనేశ్వర్ గారు అదే అంటారు. మరి తల్లిదండ్రిని చూసి నేర్చుకునేది ఏంటి? ఇదే కదా, ఈ సంస్కారమే. సో అందుకని ఈజ్ అ రియల్ లీడర్. అందుకని ఆయన బర్త్డే చేసుకోవటం, లేదు పెద్ద ఇది చేయటం, ఆయన బర్త్డే మీద కూడా చాలా పెద్ద కాంట్రవర్సీలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి ఏదో ట్వీట్ పెట్టాడు అని చెప్పి, అంటే శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పెట్టాడు, చిరంజీవి పెట్టాడు. పెడితే చిరంజీవిని విమర్శిస్తూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి లోకేష్కి హ్యాపీ బర్త్డే చెప్తాడా అన్న కసి అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది జనసేనకి తెలుగుదేశానికి మధ్యలో తగాదా రావాలని అనుకుంటారు కదా. మరి వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు కదా, అది వాళ్ళ కడుపులో మంట. అంటే దానికి ఎవరు లోకేష్ అయితే రిప్లై కూడా ఇవ్వలేదు అనుకోండి. లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. వైసీపీ చేసే అంటే చిన్న చిన్న వాటికి కూడా వీళ్ళు రాజకీయంగా విభేదాలు రావాలని అని వాళ్ళ తాపత్రయం, వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు. ఇటువంటి చిల్లర రాజకీయాలని పట్టించుకోకుండా లోకేష్ మాత్రం తన గోల్ని సెట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, సిలబస్ దగ్గర నుంచి అన్ని పెను మార్పులు తీసుకురావాలి. ఆ ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు దావోస్లో మనం చూసాం ఆయన ఇచ్చిన ప్రజెంటేషను, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎట్లా ఉండాలని విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి అనే డైరెక్షన్ వరకు కూడా నారా లోకేష్ చాలా ఎఫిషియెంట్గా ఇచ్చాడు. అంటే చిన్న స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవటం నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని కన్విన్స్ చేయటం వరకు ఆయన ప్రతిభ మనకి ప్రతిరోజు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మరి ఇదండి లోకేష్ గారి వ్యక్తిత్వం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.